విజయం అన్నది ప్రోగ్రెసివ్ రియలైజేషన్. అంటే సడన్గా ఎవ్వడు గొప్పవాడు కానీ సడన్గా జీవితంలో ఎక్స్ట్రాడినరీ సక్సెస్ క్రియేట్ చేసిన వాడు కానీ ఉండడు. సక్సెస్ ఈజ్ ది ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ వన్స్ ఓన్ ప్రీడిటర్మిన్డ్ గోల్ రిటర్న్ ఆన్ పేపర్. అంటే ముందే నిర్దేశించుకోవాలి, నేను జీవితం లోపల ఏమి సాధిస్తాను అని ఒక ప్రణాళిక ఒక పేపర్ మీద రచించుకొని దాన్ని ప్రతిరోజు చదివి దాని యొక్క స్టెప్స్ ఏంటని కనుక రాసుకుంటూ దాన్ని మననం చేసుకుంటే అప్పుడు స్లోగా సక్సెస్ మెట్టు 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 పైకి ఎదుగుతూ ఉంటాము. కానీ మన యొక్క సామర్థ్యాన్ని కూడా గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుందండి. అయితే దీన్ని ఏమంటామంటే మేము ట్రైనింగ్స్లో స్వాట్ అనాలిసిస్ అంటాము. స్వాట్ అంటే స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. కానీ కొంతమంది ఓవర్ ఎస్టిమేషన్ చేసుకుంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. దాన్ని మనము గుర్తించి మనం దాన్ని ఎప్పుడైతే ఎక్స్ప్లాయిట్ చేస్తామో, ఎక్స్ప్లోర్ చేస్తామో మనలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి నిగూఢమైన శక్తులు బయటకు వచ్చి సడన్గా యూ బికమ్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ బికాజ్ యూ హ్యావ్ ది ప్యాషన్ ఫర్ ఇట్. లక్ష్యాల ఎంపికలో కొంతమంది తల్లిదండ్రులు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారండి. ఎలా అంటే వాళ్ళు జీవితం లోపల ఏదైతే సాధించలేదో అది వారి పిల్లల ద్వారా సాధించాలనే ఒక తపనతోటి వాళ్ళు పిల్లలు ఏం కావాలో వాళ్ళు ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే పిల్లల మీద మనం ప్రెషర్ క్రియేట్ చేసినట్టయితే అది వాళ్ళకు ప్లెజర్ ఇయ్యదు. వాళ్ళు ఒక ఫోర్స్లోకి వచ్చి వాళ్ళు చదివినా కూడా వాళ్ళు జీవితంలో ఎక్సెల్ కాలేరు. అందుకోసమే ఏమంటారంటే చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్, దే కమ్ త్రూ యూ బట్ నాట్ ఫ్రమ్ యూ. తండ్రేమో విల్లు, తల్లేమో అదొక తాడు, ఏదైతే విల్లు కడతామో అటువంటి తాడు. మీ పిల్లలేమో వాళ్ళొక బాణాలు లాంటి వాళ్ళు. వాళ్ళు ఏ దిశకి వెళ్ళదలుచుకున్నారు, జీవితంలో ఏం సాధించదలుచుకున్నారు, ఆ దిశ దశ వైపు మీరు ఆ బాణం ఎక్కుబెట్టి వదిలినట్టు మీ పిల్లల్ని కనుక ప్రోత్సహించినట్టయితే వాళ్ళలో నిగూఢమైన శక్తుల్ని బయటికి తీసి వాళ్ళ జీవితంలో చాలా గొప్పవాళ్ళు అవుతారు. లక్ష్యాన్ని మీరు విశ్లేషణ చేయడము చాలా ముఖ్యము. ఎందుకంటే మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత నేను తీసుకున్న నిర్ణయము, నేను ఎంపిక చేసుకున్నటువంటి ఏదైతే లక్ష్యం ఉందో అది నాకు తగినదా కాదా, నేను తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అని చెప్పి నిర్దోషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే నేను వేరే వాళ్ళు చెప్పడం వలన చేస్తున్నానా, లేకపోతే నేను ఇష్టపడి చేస్తున్నానా, లేకపోతే కష్టపడి చేస్తున్నానా. కష్టపడి కనుక చేసినట్టయితే మీకు అది సంతృప్తినివ్వదు. మీరు ఇష్టపడి చేసినట్టయితే ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా మీరు ఉత్సాహంగా ఉత్తేజంగా పరుగులు పెడుతూ మీ యొక్క ఆశయ సిద్ధి కోసం మీరు తప్పకుండా ప్రయత్నిస్తారు. అయితే నేను చేస్తున్నటువంటి పని, నేను నిర్దేశించుకున్నటువంటి గమ్యము కరెక్ట్ అవునా కాదా అని విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి తప్పకుండా ఉండాలి మీకు. అందుకోసం అని చెప్పి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హ్యాపీనెస్. నాకు తృప్తి వస్తుందా లేదా, ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్. అంటే నాకు చాలా పని చేస్తుంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది, నేను ఒక పని చేశానని చెప్పి మీకు ఒక ఆత్మ సంతృప్తి కలుగుతుంది. అప్పుడు మీరు చేస్తున్నటువంటి పని కరెక్ట్గా ఉన్నట్టే.